హాయ్ అండి. మీలో ఎంతమందికి ఏ రకం నాన్ వెజ్ అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి. నాకు చికెన్ అంటే ఇష్టము, మా ఆయనకి మటన్ అంటే ఇష్టము. ఇంట్లో బిర్యానీ చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే ఈరోజు మట్టి పాత్రలో చికెన్ దమ్ బిర్యానీ చేశాను. మట్టి పాత్రలో సీజనింగ్ అయిన తర్వాత ఫస్ట్ వంటకమే మట్టి పాత్రలో కోడిగుడ్డు పులుసు చేశాను. తర్వాత బిర్యానీ వండుతున్నాను. మట్టి పాత్రలో చేసిన బిర్యానీని నేను ఇంతవరకు ఎప్పుడూ తినలేదు. టేస్ట్ ఎలాగొస్తుందో ఏమో ట్రై చేయాలి. బిర్యానీ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి కారం, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, బిర్యానీ దినుసు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసుకొని చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత మట్టి పాత్రలో నెయ్యి, ఆయిల్ వేసి ఆనియన్, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో బిర్యానీ దినుసు, కొత్తిమీర, ఆయిల్, సాల్ట్ వేసి బియ్యాన్ని 70% వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్, జీడిపప్పు, రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఫుడ్ కలర్, వాటర్ వేసుకొని ఆవిరేమీ బయట పోకుండా పిండి చుట్టుకొని ఇలా లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.